నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఊహించిందే జరిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 6,000 పైలి చిల్లుకు మెజారిటీతో పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ గెలిచింది. టీడీపీకి మొత్తం 6,735 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,052 ఓట్లు మెజారిటీతో విజయం సాధించింది. ఒంటిమిట్టలోనూ ఫస్ట్ రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ భారీ ఆధిక్యంతో నిలిచింది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ టీడీపీ విజయం సాధించిందన్నటువంటి అప్డేట్ మనకు వచ్చింది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించి కూడా ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉన్నది అన్నది సమాచారం. అసలు ఈ పులివెందుల ఒంటిమిట్ట ఏదైనా ఒక పెద్ద రాజకీయ మార్పు కోసం జరిగినటువంటి ఎన్నిక కాదు. అందరూ భావిస్తున్నట్టుగానే, జనం ఊహిస్తున్నట్టుగానే అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉన్నది అని ఎన్నికల సరళి చూసిన తర్వాత ఊహించారు. అదే జరిగింది. లెట్ ఇట్ బి. బట్ దీనివల్ల వస్తున్నటువంటి ఫలితం ఏంటి? రాష్ట్రానికి కానీ, ఆ జిల్లాకు కానీ, వేరే ప్రాంతానికి కానీ ఏదైనా ఉపయోగం అంటే దేర్ ఇస్ నథింగ్. బట్ వై దిస్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్, అటెన్షన్? ఎందుకని? మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా ధీటుగా, ధాటిగా అబద్ధాలైనా లేదు ఎలాంటివైనా సరే ఆయన అనుకున్నవే మాట్లాడారు. విమర్శల పాలయ్యారు. అలాగే నోటికొచ్చినట్టుగా అడ్డదిడ్డంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు కూడా తను ఫేస్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇక పులివెందుల రాజకీయం మనము దశాబ్దాలుగా, శతాబ్దాలుగా గమనిస్తున్నప్పుడు కనిపిస్తున్నది ఒకటే ఒక సత్యం. ఆధిపత్య పోరులో ఎప్పుడు ఎవరు అక్కడ ఆ స్థానికమైనటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీగా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన ముందు ఆయన తండ్రి రాజారెడ్డి, ఆ తర్వాత రాజారెడ్డి మనముడుగా ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ హవా ఎప్పుడు ఉండేది. అక్కడ వీళ్ళ ఆధిపత్యమే ఉండేది. మరొక పార్టీ కానీ, మరొక నాయుడు కానీ, వీళ్ళకి నచ్చని వాళ్ళు కానీ, వీళ్ళు సమర్థించినటువంటి నాయకులు కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చి పోటీ చేసి గెలుపొందినటువంటి దాఖలాలు లేవు. బట్ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకుడు, బీటెక్ రవి అనేటటువంటి టీడీపీ నాయకుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి విషయం, మేము ఇక్కడ గెలిచి చూయిస్తామని అధినేతకు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడుకు ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి కార్యకర్తలందరి మద్దతుతోటి బీటెక్ రవి చేసినటువంటి ప్రయత్నంలో ఇవాళ కనపడుతున్నటువంటి సక్సెస్ ఇది. అలాగే జనం తిరగబడ్డారా? మానసికంగా ఉన్నటువంటి ఒక ఒత్తిడిని, అలాగే తిరుగుబాటుతనాన్ని కూడా ఇవాళ చూయించారనంటే మేబీ జరుగుండొచ్చు అలా. ఎందుకనంటే ఎవడైనా సరే ఈ నాయకులకు, గత నాయకులకి, ఇవాళ వైసీపీ నాయకులకు ఓటు వెయ్యరు వీళ్ళు అనంటే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి నిర్బంధమైనటువంటి రాజకీయం కడప జిల్లాలో బాగా కనపడినటువంటి దశలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే ఈ నాయకుల ఆధిపత్యం ఉంటుంది అన్నది ఒకప్పటి సత్యం. కానీ ఇవాళ మార్పు వచ్చింది. జనం కొంత అలర్ట్ అయ్యారు. అలాగే ఎవరెవరికి ఓటు వేయాలి అన్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి దశలో నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒత్తిడి ఉండొచ్చు, భయపెట్టచ్చు, కానీ ఓటు వేసేటటువంటిది మాత్రం ఎన్ని బూతులు ఫేస్ చేసినా ఆ బూతులన్నిటికీ సమాధానం ఓటింగ్ బూత్లోనే అన్నది జనం నిర్ణయించుకున్నారు. ఆ దశలో ఇవాళ జరిగినటువంటి ఎన్నికలలో వైసీపీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తోంది, అసలు ప్రజాస్వామ్యమే లేదు ఇక్కడ. అలాగే ఎన్నికల సంఘం పూర్తిగా ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి చేతులు కట్టుకొని మరీ మద్దతు ఇచ్చేసింది. ఎలా అంటే అలా. అలాగే ఎన్నికల సరళి పద్ధతిగా లేదు, అసలు ప్రజాస్వామ్యం లేదు, సిస్టమ్ అనేది లేదు, అసలు చట్టబద్ధత లేదు. ఇవన్నీ దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, దట్టు చంద్రబాబు నాయుడు నిరంకుశంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ అప్లై అయినాయి ఇక్కడ. అందుకే ప్రజాస్వామ్యం చచ్చింది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళే గెలుస్తారు అన్నటువంటి సంకేతం ఇచ్చారు వైసీపీ నాయకులు. అక్కడున్నటువంటి మిథున్ రెడ్డి ఎంపీ, అలాగే మాజీ ముఖ్యమంత్రికి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ మెంబర్స్గా కొత్త వాళ్ళు ఇద్దరు వస్తున్నారు అనంటే ఆయనకేదో అవమానం జరిగినట్టుగా ఒక ఫాల్స్ ప్రిస్టేజ్లో ఆలోచన చేయటం వల్ల, వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్యమైనటువంటి ఎన్నికలలో కూడా ఇలాంటి ఒక దూకుడు, అలాగే ఒక ఒత్తిడి,
ఒక దాడి ఈ ఎన్నికల సందర్భంగా జరిగింది. నిజానికి మనం ఒక చిన్న కామన్ సెన్స్తో ఆలోచిస్తే జెడ్పీటీసీ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి పరువు తీసేసేటటువంటి పరిస్థితి, మేబీ ఆయన నియోజకవర్గం కావచ్చు. అప్పుడప్పుడు ఓటమి అనేది గెలుపు అనేది సహజమైనటువంటి విషయంగా భావించాల్సిన రాజకీయ నాయకులకి ఇంత అహం ఎందుకు, ఇంత మూర్ఖం ఎందుకు అన్నది ఒక ప్రశ్న అయితే, ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా కావాలనే దీని మీద ఫోకస్ చేసి గెలుపు కోసం నిలబడాల్సిన పరిస్థితి ఉన్నది అని స్థానిక నాయకుల్ని బాగా ఇనిషియేట్ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటి అని అంటే, రెండిటికి ఉన్నటువంటి రెండు పార్టీలకి ఇద్దరు నాయకులకి ఉన్నటువంటి ఆలోచన ఒకటే, ఆధిపత్యం. ఇది మాత్రమే. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, ఇక్కడ చట్టబద్ధమైనటువంటి వ్యవహారం ఉండదు, ఏది ఉండదు. ఆధిపత్యంలో ఎవరు ముందుకెళ్ళగలిగితే వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితిలో ఆ జెడ్పీటీసీ మెంబర్ల యొక్క ఎన్నికల సరళి కావచ్చు, రేపు గెలుపు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీని మీద అంత ప్రాధాన్యతగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని జనం అనుకున్నా సరే నాయకులు అనుకోవట్లా, రాజకీయం అలా భావించట్లా. ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కట్టగట్టుకొని అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక మీద, ఒక ఎంపీ ఎన్నిక కాదు, అలాగే ఒక మాజీ మంత్రిది పోని ఇంకొక ఉప ఎన్నిక కాదు, ఏది కాదు, బట్ ఒక చిన్న గ్రామానికి సంబంధించినటువంటిది కూడా ఇవాళ అటెన్షన్ పే చేసినటువంటి రాజకీయ పార్టీల యొక్క ధోరణి గమనించినప్పుడు ఎస్, వచ్చిన రిజల్ట్ యథాతథంగా మీ ముందుంచుతున్నాం. అలాగే జరిగినవన్నీ కూడా మీకు చూపించాం. ఎవరెవరు ఎలా ప్రవర్తించారనేది, ఎలా వ్యాఖ్యలు చేశారనేది మాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలని గమనించమంటున్నా. ఇక మరొక చిన్న అప్డేట్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో 74% ఓటింగ్ జరిగింది. ఎక్సలెంట్. ఇక ఒంటిమిట్ట అయితే 86%. పోలైన ఓట్లు ఒంటిమిట్టలో 20,681. నిజంగా అక్కడ ఓటర్లను అభినందించాలి. మనము గత అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 60% కూడా దాటనటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూసాం. ఎన్నికల సరళిలో బాధ్యత లేని ఓటర్స్ను చూసాం. కానీ జెడ్పీటీసీ ఎన్నికలైనా గ్రామస్తులైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి బాధ్యతగా ఓటేసినందుకు, అలాగే ఈ ఓటింగ్ శాతం ఒంటిమిట్టలో 86% ఓటింగ్ జరిగింది అనంటే దాని మీద నిర్ద్వందంగా మనం అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని అభినందించాలి. ఇక ఒంటిమిట్టకు సంబంధించి ఫస్ట్ రౌండ్ ఉప ఎన్నిక కౌంటింగ్, పోలైన ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం పోలైన ఓట్లు 20,681. ఇక టీడీపీ ఆధిక్యం చూస్తే 3,511 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఫైన్, చూద్దాం. బట్ ఐ డోంట్ థింక్ సో. ఇది కేవలం ఒక సమాచారంగానే మనం భావించాలని ఒక విజ్ఞత కలిగినటువంటి ప్రజలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని లైటర్ వేలో తీసుకోవాల్సిన పరిస్థితే. పెద్దగా రాజకీయ పార్టీలు దీన్ని హైప్ చేసి ఏదో ఒక రకంగా వాళ్ళ ప్రయోజనానికి ఉపయోగించుకుంటాయి. లెట్ ఇట్ బి. మన సమయం చాలా విలువైంది. అందుకే జెడ్పీటీసీ ఎన్నికల మీద ఈ దేశ భవిష్యత్తు ఏదో పెద్ద దెబ్బ తగిలిపోతున్నట్టు, మార్పు వస్తున్నట్టుగానో ఏ పార్టీలు మాట్లాడినా వి డోంట్ నీడ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. లెట్ ఇట్ బి. ఎస్ అమ్మా, ఇంతకంటే అప్డేట్ ఇవ్వాల్సింది. మరింత సమాచారాన్ని ప్రతి క్షణం మన రిపోర్టర్స్ కూడా అక్కడి నుంచే గ్రౌండ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. అది కూడా మీకు వస్తుంది తొందరలోనే. అలాగే మా రిపోర్టర్ రాయలసీమ ఇన్ఛార్జ్ గోపీనాథ్ ఉన్నారు. గోపీనాథ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అప్డేట్ గోపి? సార్, మొత్తం మీద అంటే నిజంగానే మీరు ఇందాక కూడా చెప్పారు, ప్రజాస్వామ్యం నిలిచిందనే మనం చెప్పుకోవచ్చు సార్. కనీసము ఓటు వేయడానికి కనీసం మనకు ఓటర్ గుర్తింపు కార్డు ఉందా అనేటటువంటి ఆలోచన కూడా పులివెందుల ప్రజలు దాదాపుగా 3 నుంచి 4 దశాబ్దాల పాటు కూడా మరిచిపోవడం జరిగింది. అసలు మనకు ఓటు లేదు, మనం ఏదో ఒక మారుమూల ప్రాంతంలో లేదంటే ఒక ప్రాంతంలో మనం బతుకుతున్నాం, మనం ఎక్కడా కూడా ఇటువంటి అంటే ఎక్కడ కూడా మనం పోయి ఓటు వేసే హక్కు మనకు ఉండదు, మనం నోరెత్తి మాట్లాడే హక్కు మనకు లేదు, మనం అసలు ఈ భారతదేశంలో లేము అనేటటువంటి ఒక నిరుత్సాహంతో ఇన్నాళ్ళు కూడా గడిపారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించి పులివెందుల అసలు ఎవరూ ఊహించలేదు. అసలు అక్కడ నిలబడడానికి అంటే అభ్యర్థిగా నిలబడడానికి, అది ఏ ఎన్నికలు వచ్చినా కూడా అభ్యర్థులుగా నిలబడాలంటేనే భయపడుతూ ఉంటారు. అలాంటిది ఇవాళ పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారు
దాదాపుగా 6,735 ఓట్ల మెజారిటీతో గెలిచారంటే ఇది అంత ఆషామాషి విషయం కాదు సార్. ఎందుకంటే ప్రజల చైతన్యం ఆ విధంగా వచ్చింది. ఎందుకంటే ముందు నుంచి కూడా అంటే అంటే సంక్షేమ పథకాలని లేదంటే ప్రభుత్వం అధికారంలో ఉందని ఇవన్నీ కాదు కానీ బట్ అక్కడ ప్రజలకు సంబంధించి ఎన్నికల అధికారులు సర్వే చేసిన సందర్భంలో వాళ్ళు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఎందుకంటే ఇక్కడ మాకు స్వేచ్ఛగా అవకాశం కల్పిస్తే మేమందరూ కూడా మాకు ఇష్టమైనటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకుంటామనేటువంటి అభిప్రాయాన్ని ఎన్నికల అధికారులకే గతంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల అధికారులు నిర్వహించారు పులివెందుల్లో. ఎందుకంటే మనం దాదాపుగా ఇందాక మనం చెప్పుకున్నట్లు 3-4 దశాబ్దాల పాటు కూడా అంటే ఎక్కడ కూడా ఓటు వేసుకోవాలనేటటువంటి ఆలోచన అక్కడ ఉన్న ప్రజలకు లేదు. అంటే అలాంటి భయానక పరిస్థితులు ఇన్నాళ్ల పాటు గడిపిన పరిస్థితి. అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల అధికారులు నిర్వహించిన కారణంగా ఇంత ప్రజా తీర్పు వచ్చింది. అందువల్లనే లతారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆమె అంటే అత్యంత భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి వీళ్ళు చేసినటువంటి అరాచకాల కారణంగా హేమంత్ రెడ్డికి అంటే అగ్రనాయకులు చేసిన అరాచకాలని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసిన కారణంగా ఆయనకు కేవలం 682 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. సో ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంటే పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే గతంలో కుప్పంలో మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది కుప్పంలో జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన సందర్భంలో ఇలాంటి పరిస్థితి లేదు. కుప్పంలో ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగే సందర్భంలో అభ్యర్థులకి స్వేచ్ఛగా అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే అప్పుడు ఆయన అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అక్కడ ఏ నాయకులు కూడా ఎటువంటి ఎందుకంటే ప్రజా తీర్పు మనం గౌరవించాలి, ప్రజాస్వామ్యంగానే మనం అంటే పోటీలో ఉండాలంటే కూడా ఇతర పార్టీలు కూడా అవకాశం కల్పిస్తారు. అలాంటిది పులివెందుల్లో లేదు. కుప్పంలో గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి ఇదే జడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున బస్సులతో జనాలు దోలి రకరకాలుగా ఓట్లు వేయించినటువంటి చరిత్ర అప్పట్లో వైసీపీది కొనసాగింది. అలాంటి పరిస్థితి లేకుండా కేవలం ఎన్నికల బద్దంగా అదేవిధంగా ఎన్నికల అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇవాళ పులివెందుల్లో ఎన్నికలు జరిపించారు. కాబట్టి ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా మనం అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్లనే పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కూడా ఓటు వేసుకున్నటువంటి అభ్యర్థులు అంటే వేసుకున్నటువంటి ఓటర్లు కూడా ఇవాళ నేరుగా అంటే మనం ఆ రోజు కూడా మన కవరేజీకి వెళ్లడం జరిగింది. ఒంటిమిట్ట కానీ పులివెందుల్లో కూడా చాలా ప్రాంతాల్లో మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అలాంటి అంటే మామూలుగా ఉన్న వాళ్ళే రారు సార్ గతంలో అయితే. అలాంటిది మహిళలు, వృద్ధులు ఇట్లా వీళ్ళందరూ కూడా వచ్చి మేము ఓటు వేసుకుంటాము ఇన్నాళ్ళు అంటే ఓటు వేయకనే కొంతమంది చనిపోతామేమో అనేటువంటి ఆందోళన గతంలో ఉండేది. అలాంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళకి ఇష్టమైనటువంటి అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇక పులివెందులకు సంబంధించి ఇప్పటికే ఆయన బీటెక్ రవి గారు కావచ్చు, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒంటిమిట్టకి సంబంధించి కూడా మేము తిరిగిన సందర్భంలో ఎన్నో రకాల అక్రమాలు జరిగాయి మొన్న ఎలక్షన్ సందర్భంగా కూడా. కానీ వాటన్నిటిని కూడా పటాపంచులు చేస్తూ ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 4,632 ఓట్లు అంటే మెజార్టీతో ముద్దు కృష్ణమ్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తికి రావడం జరిగింది. అదేవిధంగానే వైసీపీకి సంబంధించి 1121 ఓట్లు అంటే ఫస్ట్ రౌండ్, రెండో రౌండ్ ఇంకా కొనసాగుతుంది సార్. అయితే ఇక్కడ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే అభ్యర్థి గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు ఓటింగ్ శాతం కానీ అంటే పెద్ద ఎత్తున ఓటర్లు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒంటిమిట్టకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వైసీపీకి సంబంధించి మాత్రం ఇది ఒక చెంపపెట్టు. అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే, ప్రజలు తిరగబడితే, ఓటర్లు తిరగబడితే, లేదంటే ప్రజాగ్రహం జరిగితే ఏ రకంగా ఉంటుందనేది దీనికి ఇదే సార్ సాక్ష్యం. ఎందుకంటే పులివెందుల మా అడ్డ, లేదంటే కడప జిల్లా మా గడ్డ అని అంటూ రకరకాలుగా గతంలో కామెంట్స్ చేసేవారు. అలాంటిది కాదు, ప్రజల అడ్డ అది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నేతలు కూడా ఎక్కడ కూడా మా అడ్డ అనేది ఎక్కడ కూడా ఎవరు అనరు. ప్రజలకు సంబంధించి ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల అడ్డ, ప్రజలు ఓట్లు వేస్తే మనం అధికారంలోకి వస్తాం అనే భావాన్ని అక్కడ వైసీపీకి సంబంధించిన నేతలు ఇంకనైనా సరే గుర్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మొత్తం స్థానిక ప్రజల్లో కూడా మొన్న ఎలక్షన్లో కూడా మనకు కనపడింది. ఆ ఫలితాలే ఇవాళ పెద్ద ఎత్తున రావడం జరిగింది.